హాయ్ ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి తమన్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. మైత్రి మూవీ మేకర్స్ చాలా గ్రాండ్గా నిర్మించిన ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఉస్తాద్ భగత్ సింగ్ అడవిలో ఉంటూ గైడ్గా పనిచేస్తూ అడవిలో పిల్లలకు పాఠాలు అవి చెప్తూ ఉంటాడు. అయితే త్వరలోనే సీఎం కావాలనుకుంటున్న ఓ రాజకీయ నాయకుడి కొడుకుని కిడ్నాప్ చేస్తాడు. ఎందుకు కిడ్నాప్ చేశాడు, ఆ రాజకీయ నాయకుడికి ఉస్తాద్ భగత్ సింగ్కి ఉన్న వైరం ఎందుకు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. ఆయన నటన, ఆయన స్వాగ్ ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అంటే సినిమా మొత్తంలో ఆయన తప్ప మిగిలిన ప్లస్ పాయింట్స్ ఏమీ లేవు. ఉన్న వాటిలో పవన్ కళ్యాణ్ మాత్రమే ప్లస్ పాయింట్. కొంతలో కొంత యాక్టింగ్ పర్వాలేదు అనిపిస్తారు. ఉన్న 3 పాటల్లో 2 పాటల్లో డ్యాన్స్ ఉన్నది, కానీ పెద్దగా డ్యాన్స్ చేయలేకపోయారు పవన్ కళ్యాణ్. అభిమానులు టవల్స్ కూడా వేసుకొచ్చి ఎత్తరా కాలరా ఎత్తరా పాటలో టవల్స్ తీసి పవన్ లాగే ఓ స్టెప్ వేద్దామని వేసి, తర్వాత పవన్ వేసేది పెద్ద స్టెప్ కాదని తెలిసి వాళ్ళు కూడా స్టెప్ లేకుండా అక్కడే ఆగిపోయారు. అలాగే చివరి పాట మాత్రం కొంచెం ఓకే అనిపిస్తుంది, కానీ సమయం సందర్భం లేకుండా పాట వస్తుంది. అంటే అప్పుడే ఒక పెద్ద బీభత్సమైన ఘోరం జరుగుతుంది. ఆ ఘోరం జరిగిన 2 రోజుల తర్వాత వెంటనే క్లబ్కి వెళ్ళిపోయి డ్యాన్స్ వేయడం అంత సమంజసంగా అనిపించదు సినిమా చూసే ప్రేక్షకులకి. ఎందుకంటే సినిమాలో జరిగే ఘోరం మామూలు ఘోరం కాదు. అయాంక బోస్, రవివర్మన్ అందించిన ఫోటోగ్రఫీ పాత సినిమా అవ్వడం, ఈ సినిమా చాలా రోజుల నుంచి తీయడం వల్ల సినిమా చూడడానికి కూడా పాతగా అనిపిస్తుంది. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓజీ నుంచి తీసుకొచ్చి అటు ఇటు మార్చి పెట్టినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాలో విలన్గా నటించిన పార్థిబన్ యాక్టింగ్ అంత గొప్పగా ఉండదు. ఎందుకంటే అక్కడున్న డైలాగులకి, హీరో చెప్పిన డైలాగులకి అతని నుంచి కరెక్ట్ రియాక్షన్ కరెక్ట్ టైమింగ్లో రాదు. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఉదాహరణకి విలన్ గాడు కొడుకు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు హీరో వెళ్ళి విలన్ గాడు కొడుకుని పొడి చేస్తాడు. పొడిచిన వెంటనే ఏం మాత్రం అతనిలో బాధ, భయం, కొడుకును కోల్పోతున్నాను అన్న బాధ ఎక్కడ ఫేస్లో కనబడదు. కామ్గా నించొని హాయిగా అతన్ని కౌగులించుకొని చెవిలో ఏదో మాటలు చెప్తున్నట్లు ఉండిపోతాడు ఆ షార్ట్ ఎండింగ్లో. ఇలాంటివి హరీష్ శంకర్ సరిగ్గా చూసుకోలేదు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తర్వాత కొంత ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే మాటలు. చాలా చోట్ల మాటలు బాగా ప్రాసలతో రాసుకున్నారు, కానీ ఆ ప్రాసలు ఎక్కువైపోయాయి అనిపిస్తుంది. కొన్ని సీన్లు అస్సలు లాజిక్లెస్గా అనిపిస్తాయి. ఉదాహరణకి పాత బస్తీలో పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడున్న ముస్లిం కమ్యూనిటీ విలన్స్తో గొడవ పడుతూ ఉంటాడు. మమ్మల్ని కరెంటు బిల్లు కట్టలేదని అడగడానికే దమ్ము లేదు ఎవరికి అని విర్రవీగే వాళ్ళని ఒక్కడే వెళ్ళిపోయి బీభత్సంగా బీభత్సం చేసి అక్కడ ఉన్న టెర్రరిస్ట్ని టెడ్డీబేర్ని పట్టుకొచ్చేస్తాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొన్ని క్యారెక్టర్లు చిరాకు పుట్టిస్తాయి. ఉదాహరణకి రావు రమేష్ క్యారెక్టర్ మరీ వెటకారంగా ఉంటుంది. ఆ క్యారెక్టర్కి ఒక పద్ధతి పాట ఉండదు. అలాగే సత్యం రాజేష్, కేఎస్ రవికుమార్, రామ్కి క్యారెక్టర్లు కూడా అంతగా ప్రాధాన్యత ఉండదు. కేఎస్ రవికుమార్ పాత్ర హుందాతనంగా ఉంది, కానీ అంత గాంభీర్యంగా, ఉదాహరణకి అంకుశంలో ఎంఎస్ రెడ్డి గారి రేంజ్లో లేదు. అంకుశం సినిమాలోని ఆ 2 క్యారెక్టర్లని కాపీ కొట్టి ఈ సినిమాలో పెట్టినట్లు ఈజీగా తెలిసిపోతుంది. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే, రాశి ఖన్నా ఉన్నంతలో ఎక్స్పోజింగ్ చేసి ప్రేక్షకుల్ని అలరించింది. సినిమాలో కొంచెం వెయిట్ ఉన్న పాత్రే శ్రీలీలకి దక్కింది. అయితే అక్కడ ఏజ్ గ్యాప్ స్పష్టంగా కనపడడం వల్ల ఆ అమ్మాయి ఎంత చేసినా ఫలితం లేకపోయింది. ఉదాహరణకి పెళ్లి సీన్లో పక్కపక్కనే కూర్చున్నప్పుడు అక్షరాభ్యాసం సీన్లో కూర్చున్నట్లు అనిపిస్తుంది మనకి వాళ్ళిద్దరిని చూస్తే. ఇది పర్టికులర్గా జనానికి తెలిసిపోతూ ఉంటుంది. చాలామంది నవ్వుకున్నారు కూడా థియేటర్లో. పవర్ స్టార్ లాంటి పవన్ కళ్యాణ్ని పెట్టుకొని హరీష్ శంకర్ ఇలాంటి ప్రయోగం చేయడం, అది కూడా ప్రేక్షకులకి అంత గొప్పగా ఎక్కకపోవడం చాలా బాధాకరమైన విషయం. కథ విషయంగా అస్సలు కొత్తదనం లేని ఈ కథలో క్లైమాక్స్ని చాలా కొత్తగా ముగించాను అని చెప్పుకొచ్చారు ఇంటర్వ్యూల్లో హరీష్ శంకర్. ఆ క్లైమాక్స్లు మనం చాలా సినిమాల్లో చూసాం. ఉదాహరణకి అతడి సినిమాలో ప్రకాష్ రాజ్ మాట్లాడి బయటకు వచ్చేస్తాడు, తర్వాత కోట శ్రీనివాసరావు గన్తో కాల్ చేసుకుంటాడు. ఇక్కడ కూడా అంతే, చక్కగా విలన్ ఏం చేశాడు అన్నది ఇంచుమించు అతడి సినిమా లాగే అనిపిస్తుంది మీకు సరిగ్గా గమనిస్తే. ఇవన్నీ పక్కన పెడితే నిర్మాతలు పాపం చాలా రోజుల నుంచి ఎంతో కష్టపడి ఈ సినిమాని నిర్మించారు. వాళ్ళు అంత గొప్పగా నిర్మించారని బాగోలేని సినిమాని చాలా గొప్పగా ఉందని నేను చెప్పలేను. వాళ్ళ కష్టం, వాళ్ళకి నష్టం రాకుండా పవర్ స్టార్ కొంతవరకు కాపాడొచ్చు, కానీ హరీష్ శంకర్ తీసిన కథనాలు మాత్రం ఈ సినిమాని కాపాడలేవు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఊపుగానే సాగాయి. ట్యూన్స్ చాలా కొత్తగా లేకపోయినా సినిమాలో ఊపుగానే సాగాయి. ఇక తొలి ప్రేమ్ పాటని రీమిక్స్ చేయకుండా చాలా వరకు ఎలా ఉన్నదో అలాగే యథాతథంగా వాడడం బాగుంది. అయితే ఆ పాట ఒరిజినల్ సినిమాలో హీరోయిన్ కోసం పాడతాడు. ఇక్కడ హీరో కోసం పాడుతున్నట్లు చూపించి అది మేల్ వాయిస్లో చూపించడం అంత కరెక్ట్గా లేదు. ఈ సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయాలతో మీకు ఏదైనా అభిప్రాయం మ్యాచ్ అయితే కింద కమెంట్స్లో తెలియజేయండి. ఇది కేవలం ఫ్యాన్స్ చూసి ఆనందించగలిగిన సినిమా.
పవర్ స్టార్కి కావలసినన్ని ఎలివేషన్స్ వేసుకుంటూ పోయాడు హరీష్ శంకర్. అవన్నీ ఫ్యాన్స్ని చాలా ఆనందింపజేస్తాయి. కొన్ని డైలాగ్స్ చాలా ఫెరోషియస్గా రాశారు. ఆ డైలాగ్స్ అన్నీ కూడా ఫ్యాన్స్తో వేలు వేయించి గోల చేయిస్తాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా కొట్టు, పర్లేదు కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?